ప్రైజ్ ది లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవములు, దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. మేఘము సాక్ష్యపు గుడారములుని మందిరమును కమ్మెను. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 15వ వచనము. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 15-23 చూచెదము. మేఘము మందిరమును కమ్మెను. దేవుడు తన పరిపూర్ణ మహిమతో వారి మధ్య నుండునన్నట్టుకు ఇది రెండవ దివ్య దర్శనము. గుడారముపై నిలిచిన మేఘము పైనని వారి దృష్టి ఎల్లప్పుడూ నిలిచి ఉండెను. ఆ మేఘము ఉదయము లేక మధ్యాహ్నమో సాయంత్రమో లేక మధ్యరాత్రియో ఎప్పుడు పైకెత్తబడినప్పటికీ వారు కదిలి వెళ్ళుటకు సిద్ధపడిరి. ఒకరోజు లేక వారము లేక నెల లేక సంవత్సరము ఎన్నాళ్ళు ఆ మేఘము నిలిచియుండునో అంతకాలము వారు కూడా అట్లే ఉండవలెను. మేఘము ఎక్కడికి వెళ్ళినను వారు దాని వెంట వెళ్ళవలసినది. ఈ రెండు సూచనల వలన దేవుని మహిమ ఆయన ప్రజల మధ్య నివసించినని చెప్పగలము. 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము 22లో ప్రభావము మహిమ ఇశ్రాయేలులో నుండి పోయినని చదువుచున్నాము. దీనికి అనేక కారణములు కలవు. వీటి వలననే దేవుని ప్రజలు తమ ఆధిక్యతను క్రమక్రమముగా పోగొట్టుకునిరి. చివరికి కొంతకాలం తర్వాత దేవుడు వారిని విడిచిపో సమయం వచ్చినది. ప్రజల ఆత్మీయ క్షీణతకు కారణమైన కొన్నిటిని చూచెదము. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయం 25లో ప్రతివాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. ఇదే వారి పతనమునకు గొడ్డుబారితనమునకు కారణము. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 12-17లలో పతనమునకు మరి ఒక కారణము చూచుచున్నాము. ప్రధాన యాజకుడైన ఏలీ కుమారులు బలులను తృణీకరించి బలాత్కారం చేయుటకు ప్రారంభించిరి. 17వ వచనంలో వారి యొద్ద 3 ముళ్ళు గల కొంకి ఉండెననియు దానితో దేవునికి చెందిన మాంసమును తీసుకొని చుండిరనియు చూచుచున్నాము. ఈ దినములలో 3 ముళ్ళు గల కొంకి ద్వారా అదే సంభవించుచున్నది. 1 ధనాశ, 2 అధికారముపై ఆశ, 3 పేరు పొందవలనను ఆశ. ఈ మూడింటి వలన దేవునికి చెందవలసిన ఘనత మానవునికి చెందుచున్నది. ఈ దినముల్లో అనేకులు ఈ 3 ముళ్ళు గల కొంకి వాడుచున్నారు. అనేకులు దేవుని సేవించుచున్నారు. అయితే వారి అంతరంగములో ధనాశే లేక అధికారంపై ఆశయో లేక పేరు సంపాదించుకున్న వలనను ఆశయో కలిగి ఉన్నారు. పై వాటిలో దేనినైనాను సంపాదించుకున్నటకు ఎంత సమర్పణనైనా చేయుటకు వెనుతీయరు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.